భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతంకాల గర్భంలో కలిసిపోయిన అద్భుతమైన రహస్యాలు మీకోసం. శ్రీకృష్ణుడికి తన నిజమైన దివ్య లీలను గోప్యంగా ఉంచడానికి ఆయన ఒకసారి కపిల మునివేషం ధరించి బ్రహ్మాండంలోని కాలచక్రాలకు మార్గదర్శనం చేశాడని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. పరమశివుడు తనకాల భైరవ రూపంలో విశ్వంలోని ప్రతిక్షణానికి అధిపతి అని ప్రతి సమయాన్ని ఆయన తన దివ్య దృష్టితో నియంత్రిస్తాడని కొన్ని తాంత్రిక ఆగమాలు వివరిస్తాయి. రామాయణంలో వానరసేన లంకకు వారధి నిర్మిస్తున్నప్పుడు సముద్ర గర్భంలో నివసించే సుగంధ మకరాలు, సుగంధం వెదజల్లే మొసళ్ళు ఆ రాళ్లను పటిష్టం చేయడానికి తమ దివ్యశక్తిని ఉపయోగించాయని కొన్ని అరుదైన గాథలు చెబుతాయి. బ్రహ్మదేవుడు తన సృష్టిలో మొదటిసారిగా ఆలోచన థాట్ను సృష్టించాడని, అదే విశ్వంలోని సకల జీవుల మనస్సులకు సృజనాత్మకతకు మూలమని ఉపనిషత్తులు వివరిస్తాయి. మహాభారత యుద్ధానంతరం మరణించిన వీరుల ఆత్మలు స్వర్గానికి వెళ్లే ముందు తమ ప్రియమైన వారిని స్వప్న రూపంలో సందర్శించి తమ ఆఖరి సందేశాలను అందించాయని కొన్ని అరుదైన కథలు చెబుతాయి. అగస్త్య మహర్షి సముద్రాన్ని తాగుటకు ముందు కేవలం సముద్ర జలాన్ని మాత్రమే కాకుండా దాని లోనికాల గమనాన్ని కూడా తన తపోశక్తితో నిలిపివేశాడని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. కుబేరుడు సంపదలకు అధిపతి అయినప్పటికీ ఆయనకు యక్షేశ్వరుడు అనే ఒక ప్రత్యేక బిరుదు ఉందని, అది భూమిలోని అంతర్గత నిధులకు రహస్య ఖనిజాలకు ఆయనే అధిపతి అని సూచిస్తుందని పురాణాలు చెబుతాయి. పవిత్ర గంగానది భూమిపైకి అవతరించినప్పుడు ఆమె ప్రవాహంలో కేవలం నీటిని మాత్రమే కాకుండా దేవలోకం నుండి వచ్చిన కాలజ్ఞాన మణులను కూడా తీసుకువచ్చిందని, అవి నది గర్భంలో నిక్షిప్తమై ఉన్నాయని చెబుతారు. వాయుదేవుడికి అదృశ్య రథమనే ఒక ప్రత్యేక వాహనం ఉందని, దానిపై ఆయన 3 లోకాల మధ్య సంచరిస్తూ జీవుల కర్మలను ఆలోచనలను నిరంతరం పర్యవేక్షిస్తాడని కొన్ని వేద గ్రంథాలు వివరిస్తాయి. సరస్వతీదేవి ఒకసారి నిశ్శబ్ద నదిరూపం ధరించి బ్రహ్మదేవుని సృష్టి కార్యం నిలిచిపోయినప్పుడు ఆమె తన అదృశ్య ప్రవాహంతో సృజనాత్మకతను తిరిగి ప్రసాదించిందని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. ఈ కథలు కాలగర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలె వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.